హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఏంటనుకుంటున్నారా? మనం ఎన్నో రకాల కర్రీస్ చేసుకో ఉంటామండి. కానీ నేను చెప్పబోయే ఈ కర్రీ ఒక్కొక్కరు ఒక్కో తీరుతో చేసుకుంటారండి. రుచి అయితే అమోఘంగా ఉంటుందండి. ఏ హోటల్కి వెళ్ళినా ఈ కర్రీ అనేది కంపల్సరీ దొరుకుతుందండి మనకి. మనం ఇంట్లోనే ఆరోగ్యంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఖచ్చితంగా నేను చెప్పే తీరుతో ప్రయత్నించండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు కందిపప్పులో తగినంత వాటర్ యాడ్ చేసుకొని 2-3 పెద్ద సైజు టమోటాలు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మన స్పైసీకి తగినంత పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఒక 5 విజిల్స్ వరకు మెత్తగా పప్పుని ఉడికించుకోవాలండి. చక్కగా ఉడికిన తర్వాత మనం ముందుగా వలుచుకుని శుభ్రపరచుకున్న సిర్రాకు ఇందులో యాడ్ చేసుకోవాలండి. మనకి ఎప్పుడైనా సిర్రాకు పప్పుకి మరీ లేత ఆకు కాకుండా కొద్దిగా ముదిరి ఆకు తీసుకుంటే చాలా బాగుంటుందండి. సిర్రాకు యాడ్ చేసిన తర్వాత మనం మరో విజిల్ వరకు ఉడికించుకోవాలండి. ఆకు కూడా మెత్తగా సాఫ్ట్గా కాడ పట్టుకొని చూసామంటే సాఫ్ట్గా ఉండాలండి. అలా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో ఈ విధంగా మెదుపుకోవాలండి. మరి ఎక్కువ మెత్తగా మెదపకుండా కొద్దిగా ఆకులు అనేది కాస్త కచ్చాబచ్చాగా ఉండే విధంగానే చూసుకోవాలండి. ఇప్పుడు పోపు పెట్టుకోవటానికి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 ఎండుమిర్చి కాస్త తుంచి వేసుకోవాలి. ఓ పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తురుముకొని వేసుకోవాలండి. ఓ ఇంచు అల్లం, 4-5 వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చా దంచి యాడ్ చేసుకోవాలి. ఇలా మగ్గుతున్నప్పుడు మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, అల్లం వెల్లుల్లి ఖచ్చితంగా యాడ్ చేశారంటే కర్రీకి మరింత రుచి వస్తుందండి. ముద్దని ఆహ్వాదిస్తారండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి. మనకి ఉల్లిపాయ అనేది ఖచ్చితంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత మన స్పైసీకి తగినంత కారం, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి యాడ్ చేసామనే సంగతి మర్చిపోకండి. మనకి స్పైసీ సరిపోలేదు అనిపిస్తేనే ఎండుమిర్చి పౌడర్ యాడ్ చేయండి. అదేవిధంగా ఓ చిటికెడు ఇంగువ యాడ్ చేసుకుని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని మనకి పోపు అనేది మంచిగా ఈ విధంగా వేగిన తరువాత మనం ముందుగా మెదిపి పెట్టుకున్న సిర్రాకు పప్పు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు శుభ్రపరచుకొని నానపెట్టి తీసి ఉంచుకున్న గుజ్జు కూడా యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా చింతపండు యాడ్ చేసేటప్పుడు పప్పు సిర్రాకులో మనం పోపు పెట్టుకున్న తర్వాత యాడ్ చేసుకొని ఎక్కువసేపు మరిగించుకోకూడదండి. సిర్రాకు పప్పుకి మనం చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత ఓ పొంగు వస్తే సరిపోతుందండి. నేను చెప్పిన తీరులో ఒక్కసారి చేసి చూడండి. మళ్ళీ సిర్రాకు పప్పు చేసుకుని తింటారండి. అంత మంచి రుచితో ఉంటుందండి. కమ్మగా ముద్దని ఆహ్వాదిస్తారండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.